బీసీ ఉద్యమ నేత బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్యపై కేఏ పాల్ మండిపడ్డారు. ఆర్ కృష్ణయ్య మాటలను బీసీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. బీసీలందరూ ఆర్ కృష్ణయ్యను బహిష్కరించాలని పిలుపునిచ్చారు కేఏ పాల్. తెలుగుదేశం పార్టీ, వైసీపీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, ఇలా పార్టీలు మారిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని ఆక్షేపించారు. ఏ పార్టీ డబ్బులిస్తే ఆ పార్టీని గెలిపించాలని ప్రచారం చేస్తారని మండిపడ్డారు. 80 ఏళ్ల వయసులో ఆయనకు రాజకీయాలు అవసరమా అని నిలదీశారు కేఏ పాల్. బీసీలను ఆర్ కృష్ణయ్య బిచ్చగాళ్లను చేశారన్నారు కేఏ పాల్. బీసీ ఆర్ కృష్ణయ్య మాటలు ఎవరు పట్టించుకోకండి. బీసీ నాయకులందరూ ఆయన బహిష్కరించారు. ఎందుకంటే ముందు కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం, తర్వాత వైసీపీ, ఇప్పుడు బీజేపీ ఎవరు రాజ్యసభ ఇచ్చి 100,000 కోట్లు ఇస్తే ఆ పార్టీని గెలిపించండి అని ఆయన తిరుగుతున్నాడు. 80 సంవత్సరాల ముసలోడికి అవసరమా? బీసీలకు రాజ్యాధికారం తెద్దామని అనేక సార్లు నన్ను కలిశాడు. 60% ఉన్న మనకెందుకు లేదు? 2-3% ఉన్నోళ్ళు మనల్ని ఎందుకు వెళ్తున్నారు? మేము బీసీలను భిక్షగాలమా అన్నాడు. ఇప్పుడు ఆయన భిక్షగాడు అయిపోలేదా? ఆయనతో పాటు బీసీ నాయకులు అనేక మంది భిక్షగాలు అయిపోయారు. బీసీ నాయకులారా బయటికి రండి. 60% ఉన్న మనం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం. ఆర్ కృష్ణను బహిష్కరించండి.